కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఆయిల్ ఫామ్ రైతులు ఆందోళన బాటపట్టారు. పతాంజలి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వద్ద తూర్పు గోదావరి జిల్లా ఆయిల్ ఫామ్ రైతుల సంఘ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. ప్రభుత్వం నిర్ణయించిన రీతిలో తమకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ కంపెనీ జీఎంకు వినతి పత్రం అందజేశారు. దానిలో వారికి లబ్ధి ఉంది, రైతు కూడా లబ్ధి ఉంటుంది. ఇప్పుడు రైతు ఎదురుకేస్తున్నారు. అంచేత ఉభయలో కూడా కలిసిమెలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా మరి ఫ్యాక్టరీ వాళ్ళు మాత్రం 18% కోవడం చాలా అన్యాయం. దాన్ని 20 వెంటనే విత్డ్రా చేసుకుని ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ ఇచ్చిన జీవో 20.01% మన ఓయాన్ని కంటిన్యూ చేయాల్సిందిగా కోర్టు వాళ్ళు విత్డ్రా చేసుకుంటే కోర్టు అది ఆర్డిస్తుంది. కంపల్సరిగా వాళ్ళు విత్డ్రా చేసుకుంటేనే మరి వాళ్ళకి రైతులకి సత్సంబాలు ఉంటాయి. లేకపోతే ఈ సంబంధాలు కొంచెం బెడ్స్ కొట్టి భవిష్యత్తులో అనేక పరిణామాలు దారి తీయొచ్చు. ఆ పరిస్థితి వెళ్లకుండా ఉండాలని చెప్పి మన ఫ్యాక్టరీ వాళ్ళకి తెలియజేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కొంతమంది రైతులు కూడా ఆవేదన వ్యక్తం కూడా ఒక రైతు పచ్చిగల్లని చెప్పి పక్కన పెడేస్తున్నారని చెప్పి కూడా ఒక ఆవేదన వ్యక్తం చేశారు. మా దృష్టికి వచ్చే మీరేం అంటే పచ్చిగల్లు అనబెట్టేప్పుడు ఏంటంటే యాక్చువల్గా రైతు కూడా ఇది నష్టమేనండి. కారణం ఏంటంటే మరి ఆయిల్ పామ్ ఆయిల్ తయారయ్యి చివరి 3 వారాల్లోనే ఆయిల్ చేయడం జరుగుద్ది. అంచేత వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళకి దిగుబడి కోసం వాళ్ళు చూస్తున్నారు, కానీ మన రైతు తెలియకుండా నష్టపోతున్నాడు. అంచేత ఆయిల్ పామ్ రైతు సోదరులు ఈవేళ పతాంజలి ఫుడ్స్ లిమిటెడ్ వారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కోర్టు కేసుకు సంబంధించి ఇదే విషయాన్ని మేము మేనేజ్మెంట్తో చర్చించి రైతు సోదరులకి మా యొక్క పతాంజలి ఫుడ్స్ తరఫున ఉన్నటువంటి అభిప్రాయాన్ని కూడా త్వరలోనే తెలియజేయడం అవుతుంది. ఒకరికొకరం సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాలని ఇందు మూలంగా వినయపూర్వకంగా అందరికీ తెలియజేయడం అవుతుంది. థ్యాంక్ యూ అనండి. కోర్టు కేసే కదండి ఇప్పుడు, ఇదే కోర్టు కేసే కదా ఇప్పుడు, కోర్టు కేసు